నమస్కారం ఫ్రెండ్స్, జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్కి స్వాగతం. ఈరోజు మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కంప్లీట్ కోర్స్ని తెలుగులో ప్రారంభిస్తున్నాం. ఈ కోర్సులో ఎలక్ట్రికల్ సర్క్యూట్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ను బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు చాలా సులభమైన తెలుగులో నేర్చుకుందాం. ముందుగా ఒక చిన్న ప్రశ్న: మన ఇంట్లో బల్బు ఎలా వెలుగుతుంది? ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? మొబైల్ ఎలా ఛార్జ్ అవుతుంది? ఈ అన్నిటికీ వెనక ఉన్న ప్రధాన కాన్సెప్ట్ ఒకటే, అదే ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఈ వీడియోలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చాలా సులభంగా అర్థం చేసుకుందాం. అయితే ఆలస్యం చేయకుండా మన మొదటి టాపిక్ని ప్రారంభిద్దాం. ముందుగా ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ మీకు రెండు సర్క్యూట్స్ కనిపిస్తున్నాయి. ముందుగా ఎడమవైపు ఉన్న సర్క్యూట్ని గమనించండి ఫ్రెండ్స్. ఇందులో ఒక బ్యాటరీ, ఒక బల్బు మరియు రెండు వైర్స్ ఉన్నాయి. ఈ మూడు సరిగ్గా ఒకదానితో ఒకటి కలిపి ఉన్నాయి. బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ కరెంటు బయలుదేరి వైరు ద్వారా బల్బుకి చేరుతుంది. తర్వాత మరో వైర్ ద్వారా తిరిగి బ్యాటరీకి వస్తుంది. అంటే కరెంటు ప్రయాణించడానికి ఒక కంప్లీట్ క్లోజ్డ్ పాత్ అనేది ఉంది. అందుకే బల్బ్ అనేది వెలుగుతుంది. దీనిని క్లోజ్డ్ సర్క్యూట్ లేదా కంప్లీట్ కనెక్షన్ అంటారు. ఇప్పుడు కుడివైపు ఉన్న సర్క్యూట్ని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా బ్యాటరీ మరియు బల్బు ఉన్నాయి, కానీ మధ్యలో ఒక వైర్ అనేది తెగిపోయి ఉంది. దీనివల్ల కరెంటు ప్రయాణించడానికి పూర్తి మార్గం అనేది లేదు. అందుకే బ్యాటరీ నుండి కరెంటు బల్బు వరకు చేరలేదు. ఫలితంగా బల్బ్ అనేది వెలగలేదు. దీనిని ఇన్కంప్లీట్ కనెక్షన్ అంటారు. కాబట్టి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ సరిగ్గా పనిచేయాలంటే రెండు ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా ఉండాలి. మొదటిది కంప్లీట్ క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి. రెండవది ఎలక్ట్రిక్ కరెంట్ నిరంతరంగా ప్రవహించాలి. ఈ రెండు ఉన్నప్పుడే బల్బ్ అనేది వెలుగుతుంది, అంటే సర్క్యూట్ సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. An electrical circuit is a complete closed conducting path that allows electric current to flow from the source through the electrical components and back to the source. అంటే సోర్స్ నుండి ఎలక్ట్రిక్ కరెంట్ బయలుదేరి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ గుండా ప్రయాణించి మళ్ళీ అదే సోర్స్కి తిరిగి చేరుకునే పూర్తి మూసి ఉన్న వాహక మార్గాన్ని ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటారు. ఈ ఇమేజ్లో ఒక బ్యాటరీ, వైరు మరియు బల్బు కనిపిస్తున్నాయి. బ్యాటరీ కరెంట్ను అందిస్తుంది. ఆ కరెంటు వైర్ ద్వారా బల్బుకు చేరి మళ్ళీ మరో వైర్ ద్వారా బ్యాటరీకి తిరిగి వస్తుంది. ఈ కరెంటు ప్రయాణించే మార్గం పూర్తిగా మూసి ఉండాలి. దీనినే క్లోజ్డ్ పాత్ అంటారు. అదే సమయంలో ఆ మార్గంలో ఎలక్ట్రిక్ కరెంట్ నిరంతరంగా ప్రవహించాలి. దీనినే కరెంట్ ఫ్లో అంటారు. కాబట్టి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏర్పడాలంటే రెండు ముఖ్యమైన అంశాలు తప్పనిసరిగా ఉండాలి: కంప్లీట్ క్లోజ్డ్ పాత్, కంటిన్యూస్ కరెంట్ ఫ్లో. ఈ రెండు ఉన్నప్పుడే ఎలక్ట్రికల్ సర్క్యూట్ సరిగ్గా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, క్లోజ్డ్ పాత్ ప్లస్ కరెంట్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ మరియు క్లోజ్డ్ సర్క్యూట్ మధ్య తేడాను తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా
ఎడమవైపు ఉన్న ఓపెన్ సర్క్యూట్ని గమనించండి. ఇక్కడ వైరు మధ్యలో తెగిపోయింది. అంటే బ్యాటరీ నుండి కరెంటు బయలుదేరిన బల్బు వరకు చేరడానికి పూర్తి మార్గం అనేది లేదు. దీనివల్ల ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రవహించదు. కరెంటు ఫ్లో లేకపోవడంతో బల్బు కూడా వెలగదు. అందుకే దీనిని ఓపెన్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు కుడివైపు ఉన్న క్లోజ్డ్ సర్క్యూట్ని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాటరీ, వైరు మరియు బల్బు అన్నీ సరిగ్గా కలిపి ఉన్నాయి. కరెంటు ప్రవహించడానికి పూర్తిగా మూసి ఉన్న మార్గం అనేది ఏర్పడి ఉంది. బ్యాటరీ నుండి కరెంటు బయలుదేరి బల్బు గుండా ప్రవహించి మళ్ళీ బ్యాటరీకి తిరిగి వస్తుంది. ఈ నిరంతరం కరెంట్ ఫ్లో వల్ల బల్బ్ అనేది వెలుగుతుంది. అందుకే దీనిని క్లోజ్డ్ సర్క్యూట్ అంటారు. ఒక్క వాక్యంలో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఓపెన్ సర్క్యూట్ అంటే కరెంట్ ఫ్లో జరగదు, అందుకే బల్బ్ అనేది వెలగదు. క్లోజ్డ్ సర్క్యూట్ అంటే కరెంట్ ఫ్లో జరుగుతుంది, అందుకే బల్బ్ అనేది వెలుగుతుంది. కాబట్టి ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అయినా సరిగ్గా పనిచేయాలంటే కంప్లీట్ క్లోజ్డ్ పాత్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. మన ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆధారంగానే పనిచేస్తుంది. ముందుగా సీలింగ్ ఫ్యాన్ని గమనించండి. స్విచ్ ఆన్ చేయగానే సర్క్యూట్ అనేది పూర్తవుతుంది. కరెంట్ అనేది మోటార్ వరకు చేరి ఫ్యాన్ అనేది తిరగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎల్ఈడి బల్బును చూడండి. కంప్లీట్ సర్క్యూట్ ఏర్పడినప్పుడు మాత్రమే కరెంట్ అనేది బల్బులో ప్రవహించి వెలుతురు అనేది ఇస్తుంది. మొబైల్ ఛార్జర్ కూడా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్నే ఉపయోగిస్తుంది. ఇది విద్యుత్ శక్తిని సరైన రూపంలోకి మార్చి మొబైల్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అలాగే టెలివిజన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కూడా కంప్లీట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉన్నప్పుడే సరిగ్గా పనిచేస్తాయి. అంటే మనం ప్రతిరోజు ఉపయోగించే ప్రతి ఎలక్ట్రికల్ డివైస్ వెనక ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది పుస్తకాలలో మాత్రమే ఉండే కాన్సెప్ట్ మాత్రం కాదు. మన రోజువారీ జీవితంలో ప్రతి క్షణం ఉపయోగించే ఒక ముఖ్యమైన వ్యవస్థ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కోర్సులో మొదటి టాపిక్ని పూర్తి చేశాం. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏమిటి, క్లోజ్డ్ పాత్ అంటే ఏమిటి, ఓపెన్ సర్క్యూట్ అంటే ఏమిటి, క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఏమిటి అనే ముఖ్యమైన కాన్సెప్ట్స్ను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో తెలుసుకున్నాం. తర్వాతి వీడియోలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి చాలా ముఖ్యమైన రెండు కాన్సెప్ట్స్ అయిన ఎలక్ట్రిక్ ఛార్జ్ మరియు ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చాలా సులభంగా నేర్చుకుందాం. కాబట్టి ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్లాసెస్ను తెలుగులో నేర్చుకోవడానికి జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. రిమెంబర్, స్ట్రాంగ్ బేసిక్స్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇంజనీర్.